కాంగ్రెస్ పాలన ఏమో అట్లా ఉంది. ఎట్లుందంటే ఏమో మాకేం తెలుసు, వాళ్ళని అడగానా. ఏమో కొన్ని అయితే తీసి చెప్తారు, కొన్ని కొన్ని మరి మిగతా 6 గ్యారెంటీలు కావాలి. ఫ్రీ బస్సులు అయితే నడుస్తున్నాయి కదా మరి. అది ఎవరు తిరుగుతారు కాకప్ప నుండే తిరుగుతారు, లేకుండా తిరగరు. తప్పది ఇక ఏం చేస్తాం, ఆడోళ్ళు తిరగడం ఎక్కువైపోయింది. వేయలేరు కదా, ఇంకా రాలే. 2 లక్షలు రుణమాఫీ అయింది. మన ఇంట్లో ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదు, మనకు రాలేదు. అవి కరెంట్ అయితే ఫ్రీ ఇస్తుండు మరి, 200 యూనిట్ లోపల అన్నాడు తక్కువ. ఇంద్రమ పాలన అంటే ఇంద్రమ పాలన వాళ్ళ పార్టీ ఉంది కూడా, వాళ్ళు ఇంద్రమ పాలన అంటారు. ఇప్పుడేం మార్చిరు మరి, ఏం ఏమో అందరు కౌలని అడిగే మార్చినని చెప్తుండగా మరి. ఇంతకుముందు సీఎం ఎవరిని అడగలే, ఆయన ఇష్టం వచ్చి పెట్టిండంటారు. ఈయన అందరిని అడిగే మార్చిన అంటుడు మరి. రైతులకు బేడీలు వేయకూడదు, ఎట్లేస్తారన్నా? రైతే కదా. రైతులకు బేడీలు వేయడం కరెక్ట్ కాదు మరి. అక్కడ ఉన్న ఆఫీసర్లు ఎట్లా చేసిరో. మన చర్చి దాయిలాపూర్ గండిమేసమ్మ అవతల నుంచి వచ్చినాం. మాకు ఇల్లు లేదు, మాకు భర్త లేడు, చనిపోయిండు. 2002 చచ్చిపోయిండు. ఇప్పుడు నేను కష్టం చేసుకోవాలి. ఇక చెయ్యి ఇరిగింది, చెయ్యి ఇరిగింది. షుగర్ బీపీ ఎక్కువ అయింది. గవర్నమెంట్ మందులు వాడుతున్నా. కేసీఆర్ నుంచి ఇప్పటిదాకా మందులు వాడినా. ఇప్పుడు 5 దాటిపోయింది నాకు షుగరు. మళ్ళీ ట్రీట్మెంట్ అయ్యింది. ఇంకా నాకు ఇప్పుడు హాస్పిటల్ పోయి చూపించుకోవాలన్నా నాకు ఎవరన్నా నాకు డబ్బులు పెట్టేటోళ్ళు లేరు. ఇక ఇప్పుడు 2002 నుంచి భర్త చనిపోయి నుంచి పిల్లలు చిన్న పిల్లలు గిన్నెలు కడిగి పిల్లలు పోషించుకున్నా. పెళ్ళిళ్ళు అయినాయి. ఇక లేవు, గరీబోళ్ళు ఉన్నారు అని చేసుకున్నారు మా పిల్లలకి. ఇక మా పిల్లలకి ఏం పెట్టలే, చేయలే. ఇక నేనే బతికేది పెద్ద గొప్ప. ఇప్పుడు దీని నుంచి మందులు దొరికినాయి ఉన్నా. ఇక ఇప్పుడు మరి మందులు దొరికాయా తెలియదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఒకటేంది, ఇల్లు లేదు. పింఛన్ వస్తుంది 2000. ఆ 2000 పింఛన్ కట్టుకుంటా ఇంటికి రెంటు. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మన మార్కెట్లలో జిలేబీ చేస్తాం, జిలేబీ బజ్జీలు. ఆడపోతే 200, 150 రూపాయలు ఇస్తారు మనకు. అది ఇంటి ఖర్చు వెళ్ళగొట్టుకుంటున్నాను. కోపిన్ బియ్యం వస్తున్నాయి, మోడీ ఇస్తున్నాడు 6 కిలోలు. 6 కిలోల బియ్యం ఉంటున్నాయి అంతే. ఇంకా మాకు ఇల్లు లేదు, ఏం లేదు. మరి ఇప్పుడు ఈ రేవంత్ అన్న మరి మాకేం చేస్తాడు, మరి ఇల్లు ఇస్తాడా ఇయ్యడా? మరి లోపలైతే అప్లై చేసి వచ్చి మొదటిసారి మీరు ఫస్ట్ సారి అవుతుంది అనుకుంటున్నారా? మీ పని జరుగుతుంది అనుకుంటున్నా? ఇప్పుడు నేను అప్లై చేసినాను. మళ్ళీ ఒకటి ఏంటంటే ఫోన్ నెంబర్ అంటే మా తమ్ముంది ఇచ్చినాను, మెసేజ్ వస్తుందమ్మా మీకు. మరి చాలా మందికి కూడా ఇలానే మెసేజ్లు వచ్చాయంట, చాలా మందికి పనులు జరగలేదని మళ్ళీ వస్తున్నారు. జరగకపోతే మేము ఇక్కడనే ఉంటాం కదా, ఇక్కడే ఉండిపోతాం మేమైతే. నాకైతే ఏం లేదు. ఉన్నోనికి 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 10 ఉన్నాయి. మరి ఉన్నోనికే నువ్వు ఇస్తుంటే మరి మేము ఎక్కడ పోవాలి? మేము ఇప్పుడు గరీబోళ్ళము, ఇక్కడ వచ్చి ఉంటాం. మాకు తిండి పెట్టుర్రి, రూమ్లు ఇయ్యి, ఇక్కడే ఉంటాం. జాడు కొడతాము, ఇక్కడ జాడు కొడతాను. కనీసం మంచినీళ్ళైనా పెట్టారు, మంచినీళ్ళు పెట్టిరు. మర్యాదలు బాగానే ఉన్నాయి, ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా ఉన్నది. లైన్ నుంచి పంపిస్తున్నారు. అది ఏ దానికి లోటు లేదు. ఒక కాడికి నయమే. ఇప్పుడు కేసీఆర్ ఉన్న కాడికి ఇప్పుడు ఈయనైతే బాగానే చేస్తున్నాడు. కానీ ఇదే పద్ధతిగా నువ్వు ఆడపిల్లలకు